దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మరొక నూతన అంశముతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపినందుకు అందును బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన అంశం ఏమిటంటే, న్యాయాధిపతులు కాలములో మరి ఇశ్రాయేలీయులు ఏ విధముగా దేవుని కార్యములను వారు మరచి తమ జీవితాలలో దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతున్న ఆ సమయములలో ప్రభువు వారిని రక్షించిన విధానములు, వారు ఏ విధముగా న్యాయాధిపతుల చేత మరి నడిపించబడుతూ వచ్చారో, ఈ న్యాయాధిపతుల గ్రంథములో చక్కగా మనకు తెలియచేయబడుతున్న కొన్ని ఆత్మీయ సత్యములు, న్యాయాధిపతులలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా మరి బయలుపడుతూ వచ్చాడో, అదే విధముగానే మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా మనమందరము మరి ప్రభువు యొక్క మార్గములో మనం నడుచుచు ఆయన యొక్క కార్యములు మన ద్వారాగా బయలుపరచబడుతూ మరి అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలలో వారు పాపము చేస్తూ పాపపు యొక్క క్రియలు వారిలో కనబడుచు ఉన్నందువలన దేవుడు వాటినన్నిటిని కూడా దండించి, ఖండించి, శిక్షించి మరి సరిచేయడానికి అప్పుడప్పుడు శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. మరి శత్రువుల చేతికి అప్పగించబడుతూ ఉన్న ఆ సమయములలో వారు మరలా దేవుని వైపుకు తిరిగి మొరపెట్టుచున్న సమయాలలో మరి న్యాయాధిపతులను లేపి వారి యొక్క శత్రువులను ఓడించి తిరిగి మరలా దేవుని సన్నిధిలో వారందరూ కూడా పాలు పొందుతూ ఉన్న ఆ సమయాలలో మరి ఆ దేశములలో వారికి నెమ్మది సమాధానముతో వారు బ్రతుకుతూ వచ్చారు. మరలా ఆ న్యాయాధిపతులు చనిపోయినప్పుడు తిరిగి జనులు వెనుకబడిపోతూ తమ కార్యములలో దేవునిని దుఃఖపరుస్తూ దేవునికి విరోధముగా నడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథములో చక్కగా చెప్పబడుతూ ఉన్నవి. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలను మనము గమనించినట్లయితే మరి ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు యోసేపు ఎరగనటువంటి ఒక రాజు వారిని ఏలుబడి చేస్తూ ఉన్న ఆ సమయములలో మరి ఏ విధముగా వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు ఆ మొరలను విని మరి మోషేను దేవుడు ఏర్పరచుకొని మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు. మరి మోషే ఆ నాయకత్వములో ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరుగుతూ దేవుని కార్యములను గమనిస్తూ దేవుడు చేసిన అద్భుతాలను వారు ఆలోచిస్తూ మరి దేవుని స్తుతించు దేవుని మహిమపరిచే విధములో వారు నడుచుకుంటూ వచ్చారు. మరి మోషే నాయకత్వము తర్వాత యెహోషువ నాయకత్వములోనికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా నడిపించబడుతూ మరి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ప్రవేశించి ఆ స్థలములలో వారికి స్వాస్థ్యం అనేది అనుగ్రహించబడి ఉన్నది. మరి ఈ విధముగానే యెహోషువ కాలములో కూడా మరి నడిపించిన విధానములన్నిటిలో కూడా పలు విధాలుగా దేవుడు యెహోషువకు తోడయున్నడు. అలాగే మోషేతో దేవుడు ఏ విధముగా తోడయుండి నడిపించబడ్డారో మరి అలాగనే యెహోషువకు కూడా తోడయుండి మరి దేవుని హస్తము వారి మధ్యలో బలముగా గొప్పగా బలమైన కార్యములను జరిగిస్తూ మరి ఇశ్రాయేలీయులను వారి నడిపించిన విధానములన్నీ కూడా మరి ఈ నిర్గమాకాండం మొదలుకొని మరి ద్వితీయోపదేశ కాండము వరకు కూడా పలు విధాలుగా వారిని నడిపించిన విధానములన్నిటిలో కూడా చక్కగా ఈ గ్రంథములలో రాయబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథములో మొదటి అధ్యాయము
మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకు పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా అని మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులలో పలు విధాలుగా తమకు ఇష్టము వచ్చినట్లుగా వారు నడుస్తూ వచ్చారు. మరి కొన్ని సందర్భాల్లో దేవుని దుఃఖపరుస్తూ పలు విధాలుగా దేవుని నామమును మహిమపరిచే ప్రజలే దేవుని నామమునకు వ్యతిరేకముగా నడుచుకుంటూ వస్తూ ఉన్న ఈ సమయములలో మరి దేవుడు ఏ విధముగా వారిని అద్భుతముగా శత్రువుల చేతి నుండి విడిపించాడో మనము గమనిస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు గ్రంథమును సమూయేలు రాసినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి న్యాయాధిపతుల పుస్తకములలో దరిదాపు 13 మంది న్యాయాధిపతులను గమనిస్తూ ఉన్నాము. ఒత్నియేలు మొదలుకొని సంసోను వరకు కూడా 13 మంది న్యాయాధిపతులు. అలాగే సమూయేలు మొదటి గ్రంథములో మరి ఏలి, సమూయేలు, యోవేలు, మరి అబియా అను నలుగురితో కలిపి దరిదాపు 17 మంది న్యాయాధిపతులను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈ న్యాయాధిపతుల గ్రంథము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పాపమును దండించుననేది నిశ్చయం, కానీ పశ్చాత్తాపపడు వారిని క్షమించి వారితో సంబంధమును నూతనపరచునను కార్యమును ఇక్కడ స్థిరపరచబడుతున్న విషయాలనేవి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కాలములో ఇశ్రాయేలీయులలో రాజు లేడు గనుక ప్రతి ఒక్కరూ తమ తమ దృష్టి అనుకూలముగా కార్యములను చేయుచు వారు తమ ప్రవర్తన అనేది కొనసాగిస్తూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించుచూ ఉన్నప్పుడు మరి పలు సందర్భాల్లో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ కాలములో రాజు లేనందు మూలముగా ప్రజలందరూ కూడా తమ యొక్క ఇష్టము చొప్పున నడుచుకుంటూ వచ్చారు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ న్యాయాధిపతులు ఏ విధముగా ఇశ్రాయేలీయులను ఏలుబడి చేస్తూ వచ్చారో, మరి వారు కలిగిన ప్రతి వ్యాజ్యము కానివ్వండి, మరి కుటుంబ వ్యాజ్యము కానివ్వండి, సమాజం యొక్క వ్యాజ్యము కానివ్వండి, పలు విధాలుగా వారికి కలిగిన ప్రతి సమస్యకు ఈ న్యాయాధిపతులు వారు న్యాయము తీరుస్తూ ఆ ప్రజలను నడిపిస్తూ వచ్చారు. కనుకనే యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా పోవాలనని ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, యూదా గోత్రపు వారు యుద్ధమునకు పోవాలనని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అనగా 2వ వచనములో యెహోవా ఆదేశమును యూదా వంశస్థులకు ఇచ్చియున్నాను, వారు పోవాలనని సెలవిచ్చెను. కనానీయులు నివసించుచున్నటువంటి దేశమును మరి వారిని జయించి వారితో యుద్ధము చేసి ఆ స్థలమును స్వాధీనపరుచుకోవడానికి యూదా వంశస్థులకు నేను ఆ దేశమును ఇచ్చి ఉన్నానని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, యూదా వంశస్థులు అని మనం గమనించినట్లయితే యూదా అను మాటకు స్తుతి అని అర్థము. దేవుని బిడల యొక్క జీవితాలలో మనము ఎప్పుడైతే స్తుతులను చెల్లించే వారముగా ఉంటున్నామో, దేవుణ్ణి ఎప్పుడైతే మహిమపరిచే వారముగా ఉంటున్నామో, మనకు వ్యతిరేకముగా పోరాడుచున్నటువంటి ప్రతి సమస్య నుండి మనకు ఒక విడుదల అనేది దొరుకుతూ ఉన్నది. మరి ఆ కాలములో యెహోషువ మృతి పొందిన తరువాత ఒక నాయకత్వం అనేది లేనప్పుడు ఇశ్రాయేలీయులు తమ ఇష్టము చొప్పున నడుచుకుంటూ వచ్చారు. ఆ కాలములో వారికి రాజులు లేని కాలములలోను, మరి అదే విధముగా న్యాయాధిపతులు దానికంటే ముందుగా లేని సందర్భములలోను వారు ఇశ్రాయేలీయులు తమ ఇష్టము చొప్పున నడుచుకుంటూ వచ్చారు.
అయితే ఒక మాట నేను మీతో ముందుగా చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సామెతల గ్రంథములో 30వ అధ్యాయం అనుకుంటాను. ఇక్కడ మనము గమనించినట్లయితే మిడతలకు రాజు లేడు, కానీ అవి పంక్తులుగా తీరి సాగిపోవును అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మిడతలకు రాజు లేకపోయినప్పటికీ అవి పంక్తులు పంక్తులుగా తీరి సాగిపోవచ్చు ఉన్న విధముగాని ఒక క్రమం అనేది ఆ మిడతలలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజు లేకపోయినప్పటికీ అవి పంక్తులు పంక్తులుగా తీరి సాగిపోవచ్చు ఉన్నవని చెప్పి సొలొమోను రాస్తూ ఉన్నాడు. మహా గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి ఈ విధముగా రాస్తూ ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక జీవితములో దేవుని మార్గములలో ప్రయాణము చేస్తున్నటువంటి మనమందరము కూడా పరిశుద్ధాత్మ యొక్క క్రమములో మనము నడిపించబడే వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఒక మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో దేవుని క్రమములో నడిచే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో అనేకులు క్రమహీనముగాను భక్తిహీనముగాను ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యొక్క జీవితాలలో మరి దేవుడు ఒక నాయకత్వం అనేది మనకు అనుగ్రహించినప్పుడు ఆ నాయకత్వములోనికి మనము కొనసాగింపబడే వారముగా ఉండాలి. మరి దేవుడు మనలను ఒక క్రమములోనికి నడిపించాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి యూదా వంశస్థులకు ఆ దేశమును నేను ఇచ్చానని చెప్పి దేవుడు చెప్పాడు కదా. మరి యూదా వంశస్థులతో పాటు మరి షిమ్యోను వంశస్థులు కూడా వారు ఇరువురు కలిసి ఆ కనాను మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు జయం పొందారు. ఆ కనానీయులను ఓడగొట్టారు. ఆ కనానీయులను ఓడగొట్టిన తరువాత వారు అక్కడ ఆ రాజును ఓడగొట్టి అదోని బెజేకు పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకుని అతని కాలు చేతులు బొటన వెరేలను కోసివేసిరి. చూడండి, ఈ విధముగా అదోని బెజేకు అనేటువంటి ఈ రాజును వారు పట్టుకుని సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యూదా వంశస్థులందరూ కూడా హెబ్రోనులో నివసించడానికి కనానీయుల మీదకు పోయి షేషాయిని అహీమానును తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాతర్బా అని చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ విధముగా మొదటి అధ్యాయములోను రెండవ అధ్యాయములోను మనము గమనించినప్పుడు యూదా వంశస్థులు కనానీయుల మీదకు వెళ్ళి వారు జయం పొందారు. ఈ కనానీయులను ఏ విధమైనటువంటి వారంటే భయంకరమైనటువంటి ప్రజలు అన్నమాట. నా ప్రియ దేవుని బిడలారా, మరి మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా చెడు స్వభావముల నుండి మనం విడుదల పొందాలంటే మనలో కలిగి ఉండవలసిన ఆత్మీయ ఆలోచన ఏమిటి అని మనం గమనించినట్లయితే, ప్రభువును స్తుతించడానికి మనం మొదలుపెట్టినప్పుడు మన జీవిత విధానములు పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. కొన్ని సందర్భాల్లో నేను కూడా నిరుత్సాహపడేటువంటి కార్యాలు నా జీవితంలో ఎదురైనప్పుడు మరి దేవుణ్ణి స్తుతించడం అనేది మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతూ ఉన్నామో అప్పుడు మన పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలడు. స్తుతి పరిస్థితిని మారుస్తుందంట. మరి ప్రార్థన మన పరిస్థితులన్నీ కూడా మారుస్తూ ఉన్నది. మనకు కలిగిన ప్రతి సమస్యలో నుండి మనము విడుదల పొందాలి అని మనం గమనించినట్లయితే మనం చేయవలసిన ఒకే ఒక పని దేవుని స్తుతించడం మాత్రమే. మరి యూదా వంశస్థులు ఆ దేశం మీదకు వెళ్ళినప్పుడు వారు జయం పొందగలిగారు. మరి ఈ విధముగానే ఈ న్యాయాధిపతుల గ్రంథములో మొదటి 2 అధ్యాయాలలో మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు తోడయుండి వారిని అద్భుతముగా నడిపిస్తూ మరి అద్భుతముగా వారికి జయమును అనుగ్రహిస్తూ దేవుడు వారిని నడిపించిన విధానములన్నీ కూడా చాలా విశేషముగా ఇక్కడ లెక్కించబడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మరి న్యాయాధిపతుల గ్రంథములో మనం ప్రాముఖ్యముగా గమనించవలసిన ఆత్మీయ విషయములనేవి పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా రాబోయే దినాలలో అనగా ప్రతిరోజు మరి ఈ న్యాయాధిపతుల గ్రంథమును గురించి మనము చక్కగా నేర్చుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడడానికి ఇంకను అనేక ఆత్మీయ విషయములు. మరి న్యాయాధిపతుల కాలములలో ఒక్కొక్క న్యాయాధిపతు
దేవుడు లేపినప్పుడు వారు ఏ విధముగా మరి ఇశ్రాయేలీయులకు రక్షకుడుగా మారగలిగారు. ఆ రక్షకుడు మూలముగా మరి ఇశ్రాయేలీయులు శత్రువుల చేతి నుండి విడిపించబడి కాపాడబడి ఆ రక్షకుడు ఉన్నంత వరకు కూడా వారికి సమాధానము నెమ్మది అనేది కలుగుతూ వచ్చి ఉన్నది. అలాగే దేవుడు మన జీవితంలో కూడా ఒక రక్షకుడుగా ఆయన మనకున్నంత వరకు కూడా మనకు నెమ్మది, సమాధానము, సంతోషం అనేది కలుగుతుంది. మరి మనము ఈ రక్షకుడు ఒకవేళ మన యొద్ద నుండి ఆయన వెడలిపోతే మనకు దుఃఖము, వేదన, అసమాధానములు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఒక రక్షకుడు. ఆయన తప్ప మనకు వేరే ఎవరు లేరు గనుక ఆయనే మనకు సమాధానమును, సంతోషమును, ఆనందమునై ఉన్నాడు. ఈ విధముగా దేవుని ఆత్మీయ విషయములను మనము ఇంకనూ లోతుగా తెలుసుకొని మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము నూతనపరచబడుతూ ప్రభు రాకడకు మనము సిద్ధపడడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి మిగతా ఉన్న ఆత్మీయ విషయములనేవి ప్రతిరోజు ధ్యానించుకోవడానికి ప్రభువు మనందరికీ కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి మా జీవితములో ఇశ్రాయేలీయులు ఏ విధముగా తమ ఇష్టము చొప్పున నడుచుకుంటూ అనేక విధములుగా తండ్రి వారు త్రోవ తప్పి నాదా మిమ్ములను దుఃఖపరిచి వారి జీవిత విధానములలో, ప్రవర్తనలలోనూ తమ ఇష్టము చొప్పున నడుచుకుంటున్నప్పుడు దేవా వారిని శత్రువులకు మీరు అప్పగించారు. అయినను వారి మీద మీరు కనికరము చూపారు. ఎవరైతే పశ్చాత్తాపపడుతున్నారో వారిని మరలా కరుణించి ప్రభువా వారి కొరకు ఒక రక్షకునిగా మరి న్యాయాధిపతులను లేపిన విధముగానే ఈ నూతన నిబంధన కాలములో మా జీవితాలలో కూడా అనేక సందర్భాల్లో తండ్రి మిమ్మల్ని విడిచి మేము దూరముగా వెళుతున్నప్పుడు మరలా మమ్మలను ప్రభువా మీ సన్నిధికి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభువా మేము వెనుకబడిపోకుండా తండ్రి మీ సన్నిధిలో మేము మరలా తిరిగి మీ యొద్దకు రావడానికి కృప చూపండి. ఈ వర్తమానములను వింటున్న ప్రతి ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. మీ సన్నిధి, మీ కాపుదల ప్రతి కుటుంబానికి మీరు సహాయము చేయము తండ్రి. వరదలలోనూ ప్రవాహములలోనూ కొట్టుకుని పోతున్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు కాపాడండి. వాతావరణాన్ని ప్రభువా మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఉగ్రత నుండి ప్రభువా మమ్మలను తప్పించుము తండ్రి. అనేక ప్రాంతాలలో ప్రభువా పలు విధాలుగా వాతావరణము ద్వారా ప్రకృతి తండ్రి పలు విధాలుగా తండ్రి నాదా ప్రజలను నాదా వారికి ఇబ్బంది కలుగుతూ అటువంటి కార్యములు సంభవిస్తూ ఉన్నాయి. మరి దయతో మీరు మా మీద కరుణ చూపించి ఎవరైతే మీ సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ ఉన్నారో అలాంటి వారి ప్రార్థన మీరు ఆలకించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడండి. మరి ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.